ఇంట్లో చేస్తే తొందరగా ఉడుకుతాయి. మా అక్క నుంచి నేర్చుకున్నట్టు. పూజారి గారు, పూజారి గారు, హలో అందరికీ. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దల పండుగ చేసుకుంటున్నాము. అంటే మా నాన్నకు పెట్టుకుంటున్నాము. మేము పెద్దల పండుగ మొత్తం డిఫరెంట్గా చేస్తాము. అంటే అందరిలాగా కాకుండా మేము నాన్ వెజ్తో పెట్టుకుంటాము. మేము వచ్చేసి తిరుమందార్లము, మొత్తం నాన్ వెజ్తోనే ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడైతే వంట నేను చేయట్లేదు, అక్క చేస్తుంది. నాకంటే పెద్ద చెఫ్ మా అక్క, అందుకే వంట మొత్తం అక్కనే చేసేస్తుంది. మా నాన్న అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిండు. అంటే నాకు ఒక 10 years ఉండే, అప్పుడే చనిపోయిండు. అప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే మమ్మల్ని కష్టపడి మా ముగ్గురిని పెంచింది. నన్ను మా తమ్ముడిని అయితే పీజీ లెవెల్ వరకు చదివించింది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంది. అమ్మకి చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసిండ్రు. అప్పటి నుంచి మమ్మల్ని ఒక దిక్కు పోషిస్తూ ఒక దిక్కు కష్టపడుతూ ఇంత పెద్దవాళ్ళని చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది. నాకు మా అక్కకి. స్టిల్ మా తమ్ముడిని ఇంకా చదివిస్తూనే ఉంది. మా అమ్మ చిన్నగా అంటే మా అమ్మకి 9-10 years ఉన్నప్పుడే పెళ్లి చేసిరంట. అంటే అమ్మని ఊర్లోనే ఇచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే అనమాట. ఇల్లు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మా ముగ్గురు మామ వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. అది మా అమ్మకు ఒక ప్లస్ పాయింట్ అయింది అనుకోండి. దగ్గర ఉన్నారు కదా, ఏమైనా కూడా చూసుకుంటారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా అమ్మకి కష్టాలే. అంటే ఎంతో కష్టపడుతుంది. ఆ పని ఈ పని అని కాకుండా అన్ని పనులు చేసి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. నాన్న లేని లోటు ఒక నాన్న లేని వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ ఎంత కష్టపడి ఇంత పెద్దవాళ్ళని చేస్తుందని చెప్పి. మా అమ్మ ఇప్పుడు కూడా పనికి పోతుంది. ఎందుకంటే నాకు చేతనైనంత వరకు నేను చేస్తా, ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏం లాభం చెప్పండి అంటది. ఏమనంటే అంటే వర్క్కి పోతా. అంటే ఇప్పుడు నాకు శక్తి ఉంది కదా, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను కష్టపడతా. ఇంట్లో ఉంటే ఏం రాదు కదా కూర్చున్నతోన. ఆమె చిన్నప్పటి నుంచి బాగా పనులు చేసింది కదా, ఇంట్లో ఉండమంటే అస్సలు ఉండదు. మేమైతే మిడిల్ క్లాస్ అండి, అందుకే ఇంకా వర్క్ చేస్తేనే కదా నడిచేది. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందని చెప్పేసి మేము ఎంత తిట్టినా కూడా అలాగే పోతుంది పనికి. ఈవెన్ ఫీవర్ వచ్చినా కూడా ఉండమంటే అస్సలు ఉండదు. ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, తగ్గిందిలే అని చెప్పేసి పోతుంది. మా మాట అస్సలు వినదు. ఒక్కరోజు ఇంటికాడ ఉండమంటే కూడా అస్సలు ఉండదు. ఏమన్నా పెద్ద పండగలు వచ్చి ఉండు అమ్మ అని చెప్తే మాత్రమే ఉంటుంది. అందరం మేము వెళ్తాం కదా, నేను మా అక్క అందరం ఇంటికి వెళ్తేనే ఉంటుంది, లేకపోతే అస్సలు ఇంటి దగ్గర ఉండదు. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. ఇప్పటికే మీ నాన్న లేడు, ఇంకా నేను కూడా ప్రేమగా చూసుకోకుంటే ఎలా, అమ్మ ప్రేమనైనా దక్కాలని చెప్పి మమ్మల్ని అయితే మస్తు ప్రేమగా చూసుకుంటుంది. మమ్మల్ని ఇంత పెద్దగా అయి పెళ్ళిళ్ళైనా కూడా మేము ఏ ఒక్క పనికి కూడా పోలేదంటే, చిన్న ఊళ్ళల్లో చిన్న చేర్లపల్లికి కూడా, అంటే వేరే వాళ్ళు పోయేవాళ్ళు, మా అమ్మ అయితే మమ్మల్ని అస్సలు పోనిచ్చేది కాదు. ఏమొద్దు అని అసలు మమ్మల్ని ఏ పనికి కూడా పోనిచ్చలేదు. అమ్మ పనికి పోయినాక తెలియకుండా నేను అక్క ఒక్కొక్కసారి చేను పనిలోకి పోతుంటే వచ్చిన తర్వాత కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి ఏడుస్తే మళ్ళీ అమ్మ పనికి పోయొచ్చి కూడా మొత్తం పనులు చేసేది. అంటే మా అమ్మ నా బిడ్డలు ఈరోజు చేను పని చేసి వచ్చిర్రు, నా బిడ్డలు ఈరోజు కూలిపోయినరు అని చెప్పేసి మొత్తం పనులు అమ్మనే చేసేది, అంత పనికి పోయొచ్చి కూడా. ఏమోలేండి, ఇంకా ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ నేను వచ్చేసి చీకీలు కాలుస్తున్నా. చీకీలు అంటే అర్థం కాలేదా అండి? అదే అండి, గ్రిల్డ్ చికెన్ అంటారు కదా స్టైల్గా, అదే చీకీలు అంటాము మేమైతే. ఇక్కడ మేము ఇవి దేంట్లో వాడతామనేసి మీకు ముందుకు చూసే కొద్దీ అర్థమవుతుంది. చేయమని చెప్పింది, కానీ కళ్ళు అయితే మండిపోతున్నాయి ఈ పొగకి. అంటే కొంచెం అలవాటు లేదు కదా, మొత్తం సిలిండర్స్ అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యిలు కూడా ఎవరు వాడట్లేదు. మేము అక్క కూడా వంట ఇంట్లోనే చేస్తా అన్నది, కానీ నేనే కొంచెం ప్రశాంతంగా అందరం మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి ఈడ పొయ్యి పెట్టించినాము మా అక్కతోన. మా ఆయన మా హనీ అంటే మా అక్క వాళ్ళ కూతురు వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చిండ్రు. బయట పొయ్యి పెట్టుకొని చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడైతే చీకీలు కలుస్తున్నా. నేను కాలుస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి పొగకి, అస్సలు నా వల్ల అవ్వట్లేదు. నాకు ఎలాగో వస్తలేదు అని చెప్పేసి మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను సరిగ్గా కాల్చుతలేనని చెప్పి ఆయిల్ తీసుకురమ్మన్నాడు. ఆయిల్ వేస్తే కొంచెం, అప్పుడు ఆయిల్ వేసినాక దానికి కొంచెం ఫ్లేవర్ తెలిసింది. అంతసేపు నాకు తెలీదు ఎట్లా చేయాలని చెప్పి.
ఇక్కడ మేము ఈ ప్రాసెస్లో ఉంటైతే అక్క మిర్చీలు చేస్తుంది. అక్క మిర్చీలు మస్తు టేస్టీగా చేస్తుంది. ముందుగా అయితే మిర్చీలకి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసేస్తుంది. అక్క మిర్చీలు చేయడంలో ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. మిర్చీలనే కాదు, ఏ వంట చేసినా అద్భుతంగా చేస్తుంది. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అసలు ఏ వంట దగ్గరికి కూడా పోను. అక్క చేతితో చేసినవే తింటా. నన్ను చేయమని కూడా నేను అస్సలు చేయను, అక్కనే చేయమని చెప్తా. మళ్ళీ మిస్ అవుతా కదా రూమ్కి వెళ్తే అక్క వంటని, అందుకే అక్కతో చేయించుకొని తింటా. బజ్జీలు అయితే మస్తు టేస్ట్గా అయినాయి. నాన్నకి కొన్ని ప్రసాదం అంటే దాంట్లో నాన్నకి పెట్టడానికి కొన్ని పక్కకు తీసి పెట్టి మిగతావైతే మేము తినేసాము. ఇక్కడ అమ్మ నాన్నకి అంటే మొత్తం పూజ కోసం రెడీ చేస్తుంది. నాన్న కోసం తెచ్చిన ఫ్రూట్స్, మేము చేసిన వంటలు, మేమంటే మా అక్క చేసిన వంటలు. అక్క చికెను బగారా రైస్ కాకుండానే ఇంట్లో మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేయడం, వైట్ రైస్, రొట్టెలు, కలగూరగాయలు అంటే ఆల్ మిక్స్ కర్రీ, అన్ని వెజిటేబుల్స్ ఒక దగ్గర వేసి చేసేదనమాట. అన్నీ కలిసి ఇంట్లోనే చేసింది. అవి చేసిన తర్వాతనే బయట చేసుకున్నాము. అమ్మ తమ్ముడు మేము బయట వంట చేస్తుంటే ఇక్కడైతే నాన్నకు అన్నీ రెడీ చేశారు. మా దాంట్లో ఇలాగే ఉంటుంది. మేము తిరుమందారులం కాబట్టి ఇట్లా పూజ చేసుకుంటాము. మా ఆయన వాళ్ళ ఊర్లో అయితే ఇంటింటికి వచ్చి భజన చేసుకుంటూ చేస్తారు. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరింట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు వచ్చినట్లు సాంగ్స్ పాడి భజన చేసుకుంటాం అన్నమాట. నాన్నకైతే నాన్న కోసం చేసినవన్నీ పెట్టేసి ఇక్కడ మేము ఒక్కొక్కరంగా మొక్కుతున్నాం. అంటే సాంబ్రాణి వేసి మొక్కుతాం అన్నమాట. మేము ఇక్కడ వాటర్ వేసి సాంబ్రాణి వేసి మొక్కుతాం. మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరు, అంటే మా అమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది ఒకటే ఊరు కాబట్టి మా ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది. అందరు వచ్చి మా మామ వాళ్ళ కూతుర్లు, మా మామ వాళ్ళ కొడుకులు వచ్చి కూడా మొక్కుతున్నారు ఇక్కడ. మేము హారతి కూడా ఇస్తాం. అందుకే అమ్మ ఇక్కడ నాన్నకి హారతి ఇస్తుంది. వేస్తారు అది చూపిస్తీకి మొత్తం యూట్యూబ్ లో పెడతా. 15 days అయింది. మామూలు ఇస్తున్నారు. నవీన్ మామ ఏం అంటలేము. తోడా తోడదాలు తర్వాత ఇంకో బ్యాచ్ మలికొద్దకి ఇష్టము, చీకీలు అంటే 5 చీకీలు ఇస్తారు కదా. తినొకటి బొమ్మలే పూజ పూజ అంటే ఏమున్నా సర్వరోగా నివారణ. నిజంగా తులసి ఆకులు ఆర్తి ఇచ్చినాం. చక్కెర నీళ్ళు తులసి వేసి మామిడి దేశంలో పెడతాం. నిజంగానే మస్తు వస్తుంది. అదే చీకి ఏదో ఇంకోటి కూడా మర్చిపోయినా
అమ్మని ఊర్లోనే ఇచ్చారని చెప్పాను కదా. మా అమ్మకైతే 2 అన్నవాళ్ళు, ఒక తమ్ముడు, ఒక అక్క. అక్క అయితే చనిపోయింది. చనిపోయి 2 ఇయర్స్ అయిపోయింది. ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. మామ వాళ్ళ ఇంటికాడైతే అమ్మ తీర్థం ఇస్తుంది. తీర్థం అంటే అమ్మ పూజ చేసి అమ్మ తీర్థం ఇచ్చి తులసి నీళ్ళు చల్లుతుంది. మా ఇంటికాడైతే మా మామ వాళ్ళ కొడుకులు ఆర్ మా మామ వాళ్ళు ఇస్తారు. మా మామ వాళ్ళ ఇంటికాడైతే మా అమ్మ లేకపోతే మా తమ్ముడు, అంటే గోత్రం వేరున్న వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఒకటే గోత్రం వాళ్ళు అట్లా తీర్థం తీసుకొని ప్రసాదం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ అమ్మ నాకు అక్కకి తీర్థం ఇచ్చి ప్రసాదం పెడుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి పోయినాం. మా చిన్న మామ మా నడిపి మామ ఇద్దరు ఒకటే దగ్గర పెద్దలకు పెట్టారు, అంటే ఒకటే ఇంట్లో పెట్టారు. ఈయనైతే మా నడిపి మామ, ఈయన మా చిన్న మామ, అంటే అమ్మ తర్వాత. ఇంకొక మామ కూడా ఉండే ఈ మామ తర్వాత, కానీ ఆ మామ కూడా చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. ఇంకా ఇక్కడ కూడా నేను సాంబ్రాణేసి మొక్కుతున్నా, అంటే మా అమ్మమ్మ మా తాతయ్య అన్నమాట. అక్కడ ఫోటోలో మా చిన్న మామ ఉన్నాడు, మా నాన్న కూడా ఉన్నాడు. మా చిన్న మామ అయితే ఎప్పుడు పెట్టినా కూడా మా నాన్న ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటాడు. మా నాన్న అంటే మా మామ వాళ్ళకి చాలా ఇష్టం అంట. ఇంకా మొత్తానికి మొక్కేసి ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ ఇప్పుడు తినే టైం అనమాట. అంటే టేస్ట్ ఎలా ఉందో చెప్తా నేను. అక్క కర్రీ చేసింది కదా, టేస్ట్ మాత్రం నాకు మస్తు నచ్చింది. అంటే మంచిగా ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది కదా, ముక్కలు అయితే జ్యూసీగా భలే టేస్టీగా ఉండే. ఇంకా అందరం కలిసి, నేను మా అక్క మా తమ్ముడు ఇంకా పిల్లలు మా ఆయన అందరం కలిసి ఇక్కడ మంచిగా భోజనం చేస్తున్నాం. అమ్మ అయితే లేదు, అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే తింటుంది. ఇంకా అమ్మనైతే అక్కడనే తినిపిస్తారు. ఏమన్నా పండగలు ఏమొచ్చినా కానీ అమ్మని ఖచ్చితంగా తీసుకెళ్తారు మా అమ్మ వాళ్ళైతే. ఇంకా అమ్మ అక్కడ తీర్థం వేయడానికి వెళ్ళింది కదా, అమ్మనైతే అక్కడనే ఉంచుకొని అక్కడనే మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.